టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణం సూపర్ 6 హామీ. ఈ సూపర్ 6 హామీల్లో కూడా అతి ప్రధానమైన హామీ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ. కూటమి అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. ఈ హామీని రైతులు నమ్మారు, మూకుమ్మడిగా ఓట్లేశారు. పర్యవసానంగా టీడీపీ కూటమి బంపర్ మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్తరించడం జరిగింది. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అన్న విధంగా ప్రవర్తిస్తాము. గత సంవత్సరం 2024-25 సంవత్సరానికి ఒక్క పైసా ఆర్థిక సహాయం చేయలేదు. ఈ సంవత్సరం 2025-26కు చేస్తా అంటా ఉంది. కేంద్ర ప్రభుత్వము అమౌంట్ వేసిన తర్వాత తాము వేస్తామంటుంది. కానీ ఈ మధ్యలో వస్తున్న వార్తలు చూస్తూ ఉంటే అనేక ఆంక్షలు కోతలు విధించినట్టు కనపడతా ఉంది. డీకేటీ భూముల రైతులకు ఇవ్వరట, చుక్కల భూముల రైతులకు వచ్చేసి అన్నదాత సుఖీభవ వర్తించదట, కౌలు రైతులకు వర్తించదట. రకరకాల ఆంక్షలు కోతలు పెట్టి సంఖ్య భారీగా తగ్గిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 2024 జనవరిలో 53,58,000 మందికి ఈ యొక్క ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇది 2024 జనవరిలో. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి సంఖ్య చూస్తే 45,64,500 మందికి వర్తిస్తా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే 7,94,000 మంది రైతులు వాళ్ళకు వచ్చేసి ఈ పథకం కింద అర్హులు కాకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఏమాత్రం సమంజసం కాదు, న్యాయం కాదు, ధర్మం కాదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్లు: నంబర్ 1, అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. నంబర్ 2, ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఆంక్షలు కోతలు వద్దు. నంబర్ 3, డీకేటీ భూములున్న రైతులకు కూడా అన్నదాత సుఖీభవ వర్తింపచేయాలి. నంబర్ 4, చుక్కల భూముల రైతులకు కూడా ఇది వర్తింపచేయాలి. నంబర్ 5, కౌలు రైతులకు కూడా దీన్ని వర్తింపచేయాలి. నంబర్ 6, గత సంవత్సరం ఇవ్వాల్సినటువంటి డబ్బు 20,000 రూపాయలు కూడా రైతుల అకౌంట్లో వేయాలి. నంబర్ 7, మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలి.